శ్రీకాకుళం టీడీపీలో సీటు మంటలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు తీరుపై గుండె లక్ష్మీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడో జాబితా ప్రకటించాక శ్రీకాకుళంలో నిరసనలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శ్రీకాకుళం సీటు గోండు శంకర్కు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మేము చెప్పేస్తున్నాం. టీడీపీ శ్రేణులు స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోటోలు చించి పారేయడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. శ్రీకాకుళం టీడీపీలో వ్యవహారం ఇది. ఆ పార్టీకి సంబంధించిన కరపత్రాలు వీటన్నిటినీ కూడా తగులబెట్టేశారు. సీటు మంటలు మాత్రమే కాదు, వాళ్ల గుండె మంటని మంట పెట్టి మరీ చూపిస్తున్నారు శ్రీకాకుళం టీడీపీ శ్రేణులు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నారు. చంద్రబాబు తీరుపై లక్ష్మీదేవి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మూడో జాబితా ప్రకటించాక శ్రీకాకుళంలో నిరసనలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గోండు శంకర్కు శ్రీకాకుళం సీటు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. స్వయంగా మేము చంద్రబాబు ఫోటోను చించేస్తున్నాం అంటూ అనుచరులు ప్రకటిస్తున్న వాయిస్ కూడా మనకు వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారిని మేము చెప్పేస్తున్నాం. నియోజకవర్గంలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులు లోకేష్ పై తీవ్రంగా ఆ పార్టీ కార్యకర్తలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు సీట్లు అమ్ముకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు? మేము గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఎన్నో పోరాటాలు గుండె కుటుంబం ద్వారా కార్యకర్తలు నాయకులు అందరూ చేశారు. అమ్మ లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో మేము పార్టీ కోసం ప్రతి రూపాయి ఖర్చు పెట్టాం. కేవలం టికెట్ కోసం డబ్బులు ఇచ్చిన దానికి ఇలా ఆ డబ్బులకి లొంగిపోయి దానికి టికెట్ ఆడి పేరు అనౌన్స్ చేశారు. వీళ్ళు చేసిన తప్పు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏంటి పార్టీ కష్టపడ్డామా? మేము అందరం పార్టీ కోసం కష్టపడ్డాం. మేము చేసిన 4 సంవత్సరాలు తప్ప అనేసి మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చేసింది చాలా తప్పు. మీరు డబ్బులు తీసుకున్నారు. మేము లోకేష్ బాబుకి 7 కోట్లు ఇచ్చామని శంకర్ గారి వర్గం అంతా చెప్తుంది. మేము అచ్చెన్నాయుడికి 7 కోట్లు ఇచ్చాము, కోనరావుకి 3 కోట్లు ఇచ్చాము, లోకేష్ బాబుకి 10 కోట్లు ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారికి 10 కోట్లు ఇచ్చాము. అందుకే మా టికెట్ ఇచ్చారు. మీరు ఎర్రిపూకులరా అనేసి మమ్మల్ని అందరూ అంటున్నారు. మీరు ఎర్రిపూకులరా అంటున్నారు అందరూ. మేము ఎర్రిపూకులు, మేము పార్టీ కోసం కష్టపడలేదు. మేము ఎర్రిపూకులు. ఈ స్థాయిలో చంద్రబాబుపై ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ జెండాలను కూడా మీరు కాల్చుతూ దాంతోపాటు మేనిఫెస్టోని కూడా కాల్చుతున్నారు. ఎంత స్థాయిలో వ్యతిరేకత రావడానికి కారణం ఏంటండి? ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గుండా అప్పల సూర్యనారాయణ గారండి ఇంతవరకు 40 సంవత్సరాలు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం ఏటి చేయమంటే చేశారు. ఇంతవరకు కూడా ఈ వయసులో అమ్మ ఏ కార్యక్రమాలు చెప్పినా, అలాగే చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉండేటప్పుడు ప్రతిరోజు ప్రతి మండలం నుంచి డివిజన్ నుంచి ప్రతి కార్యక్రమం చేశాం. ఈ వయసులో తిప్పుతూ కనీసం ఒక ఫోన్ కాల్ కూడా ఆయన చేయకుండా, ఒక ఫోన్ కాల్ పెద్ద ఆయన ఉన్నారు, ఒక ఫోన్ కాల్ కూడా చేయకుండా ఈరోజు టికెట్ ప్రకటించడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు టికెట్ పొందిన వాళ్ళు మేము డబ్బులు ఇచ్చాము అని. డబ్బులు అమ్ముకొని టికెట్ అమ్ముకొని ఆయనకి ఇవ్వడం క్యాడర్ అంతా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మేమైతే మాత్రం అమ్మ లక్ష్మీదేవితో ఇండిపెండెంట్ గా వేసి ఆమెను గెలిపించుకుంటాం. ఎందుకంటే
వైసీపీ టికెట్లు అమ్ముకుందని చెప్పి నాయకులు వీళ్ళు స్టేజ్ల పైన ఈరోజు ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు చెప్తున్నారు మేము 30 కోట్లు ఇచ్చామని, మాకే టికెట్ అని. కానీ మేము ఏ రోజు డబ్బుకి నమ్మలేదు. చంద్రబాబు నాయుడు నమ్మాం. ఆయన విలువైన నాయకుడు, ఈ రాష్ట్రానికి ఒక విజన్ నాయకుడు, ఆయన వస్తే బాగుంటుందని. ఆయన కూడా ఈ రోజు డబ్బుకు అమ్ముడిపోయాడంటే ఈ రాష్ట్రాన్ని ఆయన ఏం బాగు చేస్తారు? ఇప్పుడు మీ ప్రెస్ ద్వారా మేము అడుగుతున్నాం, లోకేష్ బాబుని అడుగుతున్నాం. ఈ స్థాయిలో చంద్రబాబుపై వ్యతిరేకత రావడం, ఈ పార్టీ జెండాలను కూడా మీరు కాల్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చంద్రబాబు చాలా సందర్భాలు చెప్పాడు సార్, మా కార్యకర్తలు నీతికి నిజాయితీకి నెక్స్ట్ వచ్చేమో ఏంటంటారు దానికి మన క్రమశిక్షణలో మొట్టమొదట్లో ఉంటానని చెప్పావు. మాకు క్రమశిక్షణ నేర్పింది ఇప్పటి వరకు మా టీడీపీ పార్టీ కాదు. మాకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ విషయానికి వచ్చేసరికి గుండా లక్ష్మీదేవి గారు, గుండా అప్పల సున్నాన్న గారు మాకు క్రమశిక్షణ నేర్పారు, రాజకీయం కూడా మాకు నేర్పారు. అలానే ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం గెలుపు గుర్రం. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏ మూల వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా చెప్తారు గుండా లక్ష్మీదేవి గారు బంపర్ మేయర్తో గెలుస్తున్నారు. అటువంటి వ్యక్తి టికెట్ ఇవ్వకుండా కేవలం డబ్బులకు లోబడి డబ్బులకి కేవలం నువ్వు టికెట్ అమ్ముకున్నావంటే నీకు గెలుపు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఈ రోజు మేము పార్టీకి ఒక ఎంపీటీసీకి ఒక ఎంపీపీ మీద పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎన్నో కేసులు పడ్డాను, ఎంతమందితో దెబ్బలు కాల్చాను. అలాంటి వ్యక్తికి ఈ రోజు మా బతుకు పరిస్థితి ఏంటి? ఈ రోజు గుండశేఖర్ మీరు టికెట్ ఇచ్చారు. ఆయన ఈ గుండా లక్ష్మీదేవి గారి వర్గంతో ఉన్నట్టు ఎవరితో ఆవిడికి ఆయనకి సన్నిహితంలో ఉన్నాయో మీరు చెప్పాలి. ఈరోజు టికెట్ ఇచ్చారు. గుండా లక్ష్మీదేవి గారితో ఎంతమంది నాయకులు ఉన్నారు? ఎవరితో కూడా గుండశేఖర్కి సంబంధాలు లేవు. ఈ రోజున మీరు క్యాడర్లు కష్టపడాలంటే మేము కష్టపడడం, అమ్మగారితో ఇండిపెండెంట్ గా ఇస్తాం, అమ్మగారి ఇండిపెండెంట్ గా గెలిపిస్తాం, ఆ సార్కి ఇండిపెండెంట్ ఎంపీగా ఇస్తాం, ఆ సార్కి ఇండిపెండెంట్ గెలిపిస్తాం. కేవలం డబ్బుల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకొని గుండా లక్ష్మీదేవికి అన్యాయం చేశారని కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం టీడీపీలో సీటు మంటలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు నాయుడు స్వయంగా 30 కోట్లకి సీటు అమ్ముకున్నారు అంటూ కూడా గుండా లక్ష్మీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పార్టీ జెండాలు, మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడి ఫోటోలు వీటన్నిటినీ కూడా తగలబెట్టి ప్రస్తుతం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. లిటరల్ గా సీటు అమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఇన్నాళ్లు పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేశాం, తమకు సరైన గౌరవం దక్కలేదు, కనీసం సీటు ప్రకటించే ముందు గుండా లక్ష్మీదేవికి ఫోన్ చేసి కూడా చెప్పలేదు అనేది ప్రధానంగా వీళ్ళంతా చేస్తున్న ఆరోపణ. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. 3వ జాబితా ప్రకటించాక శ్రీకాకుళంలో నిరసనలు ఒక్కసారిగా భగ్గుమన్న పరిస్థితి. గోండు శంకర్కు కేటాయించారు శ్రీకాకుళం సీటు. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, గుండా లక్ష్మీదేవిని ఇండిపెండెంట్ గా పోటీ చేయిస్తాం అని ఆమె అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తీరని అన్యాయం చేశారు, సీటుని అమ్ముకున్నారు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.